ఆచి చికెన్ మసాలా. 2 ఇటుకలతో గోడ. ఇది జగన్ పిఏ కేఎన్ఆర్ రికార్డ్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే ఏపీలో లిక్కర్ కుంభకోణానికి సంబంధించినది ఉందో దీంట్లో జగన్ పిఏ అయినటువంటి కె నాగేశ్వర రెడ్డి పేరు ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో వచ్చినప్పటి నుంచి ఒకదాని తర్వాత ఒకటి అవక్కయ్యే వాస్తవాలు బయటపడతా ఉన్నాయి. ఏదైతే సిట్టు విచారణ సందర్భంగా ఆయన బయటపెట్టిన అంశాలు కనుక చూసినట్లయితే 1, 2 ఎన్ని మింగేశారంటే మామూలుగా కాదు, కోటాను కోట్లు. చిన్న సాదాసీదా ఉద్యోగం 10 నుంచి 15 వేల రూపాయల వరకు తన యొక్క ఆదాయం 2019 జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందు వరకు. ఎప్పుడైతే ఆయన అధికారంలోకి వచ్చాడో ఈ వీళ్ళ తలరాతలు అందరూ మారిపోయినాయి. ఏ తరహాలో అంటే కొన్ని 100 కోట్ల ఆస్తులను కూడగట్టేశారు అని అంటే మరి ఆ చిట్కా ఏంటో ఎవరికి అర్థం కావట్లా. చివరికి విశాఖపట్నం నడిబొడ్డులో సుమారుగా 200 కోట్ల ఆస్తిని అంటే 22 ప్లాట్లను కాజేశారు అని అంటే అది కూడా ఈ కేఎన్ఆర్ఏ. ఆయన చేయని సెటిల్మెంట్ లేదు, దందా లేదు, ఎక్కడ పడితే అక్కడ ప్రతి దాంట్లో దొరుకుతూ ఉంటాం అంట. అందుగురించేనేమో బహుశా జగన్మోహన్ రెడ్డి నేను విశాఖపట్నం వెళ్ళాలి, విశాఖపట్నం నుంచి పరిపాలిస్తా, 3 రాజధానులు, ఇదంతా ఏంటి అంటే అసలు దాని వెనకాల ఉన్న కుట్ర ఏంటి ఇప్పుడు ఉదాహరణ తర్వాత ఒకటి బయటపడుతుంది. 14 నుంచి 19 మధ్యలో టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు రాజధాని నిర్ణయించే అధికారం వాళ్ళకు ఉంది కాబట్టి అమరావతి అనే నిర్ణయం తీసుకున్నారు. సో ఇక దాని మీద ఏం చేయాలి? అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అది కాదు. పార్టీ పరంగా ఆలోచించుకొని మా పార్టీ వాళ్ళకి లబ్ధి చేయాలని అనుకున్నాడా, తను లబ్ధి పొందాలి అని అనుకున్నాడో తెలియదు. కానీ 3 రాజధానులు అని చెప్పేసి మాట్లాడి ఆ తర్వాత విశాఖపట్నంలో ఇదిగో తనకు సంబంధించిన వాళ్ళందరూ కూడా విశాఖపట్నాన్ని దంద అనే దానికంటే కూడా రాబందులు ఉంటాయి కదా, రాబందుల పైనుంచి అలా ఎగురుతా చూసుకుంటూ ఉంటాయి ఎక్కడెక్కడ ఏమేమి ఉందని. ఆ తరహాలో వీళ్ళు మొత్తానికి భూముల్ని స్వాహా చేశారనుకోవాలి. సో అఫ్కోర్స్ అందులో అప్పట్లో వైసీపీ నెంబర్ 2 అయినటువంటి విజయసాయిరెడ్డి ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పెట్టడం కావచ్చు, ఆ తర్వాత ఆయన కాదని వైవి సుబ్బారెడ్డిని మార్చడం కావచ్చు. ఇక ఈ కేఎన్ఆర్ ఈయనకంటే లిమిట్స్ ఉండవు, బౌండరీస్ ఉండవు, అది ఇది అని. ఎందుకంటే జగన్ పిఏ కదా, ఎక్కడైనా ఏదైనా సరే స్వాహా చేసేయచ్చు అనే పేటెంట్ రైట్ ఈయనకు ఉందనుకున్నాడో ఏమో తెలియదు. కానీ ఈ రకంగా మొత్తం స్వాహా చేశారు. ఇది కాకుండా తన సతీమణి అకౌంట్లో 19,85,00,000 రూపాయలు అంటే అప్రాక్సిమేట్లీ 15 లక్షలు తక్కువ 20 కోట్లు, అది ఎగ్జాక్ట్గా. ఆ రకంగా 20 కోట్ల రూపాయలు తన సతీమణి అకౌంట్లో. ఈయనకే 10 నుంచి 15 వేల ఆదాయం, ఈయన సతీమణి అకౌంట్లో ఒక 20 కోట్లు ఉంది అంటే మరి చూడండి ఎక్కడి నుంచి ఏ రేంజ్కి ఎదిగే ఇల్లు, అది కూడా అవినీతిలో. ఇది ఎలా ఉంటే ఇప్పుడు ఇంకొక షాకింగ్ ఫ్యాక్ట్ బయటకు వచ్చింది. అదేమిటి అంటే ఇటుకలు ఉంటాయి కదా, మనం ఇటుకలు అనేవి దేంతో తయారు చేస్తామండి? నాకు తెలిసి అయితే మట్టితో తయారు చేస్తాడు, అది కూడా ఎర్ర మట్టితో తయారు చేస్తారు. ఇక్కడ ఇటుకలు దేంతోనో తెలుసా? వెండితో అట. వెండి అంటే చాలా చీప్ కదా. మామూలుగానే బంగారం ఆ జ్యువెలరీస్ వాళ్ళ దగ్గర నుంచి ఏ రకంగా వీళ్ళు డబ్బుల్ని అంటే డబ్బులు బంగారం రూపాయలు వసూలు చేసుకున్నారో ఆ యొక్క ముడుపులు అనేది కూడా మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఏంటి, బంగారంతో పాటు వెండి కూడా, అది కూడా ఎలాగంట ఇటుక సైజ్ అట, ఇటుకల్లాగా ఒక గోడలో పేర్చడం అంట. చూడండి ఇక దీన్ని బట్టి అర్థం చేసుకుని నీకు ఎంత నడిచింది ఏంటి అని చెప్పేసి అది మేము ఓకే వదిలేస్తున్నా. సో ఆఫ్టర్ ఆల్ ఒక పిఏ ఈ తరహాగా సంపాదించాడు అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా? ఒకవేళ తెలియక జరిగింది అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారికి పాపం తెలియదు, ఆయన బిజీగా వేరు పనుల్లో ఉన్నారు, ఆయన పిఏగా చలామణి అవుతూ సంపాదించుకున్నారు అనుకుందాం. అలా అనుకొని ఉన్నట్లయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి సమర్థత ఏంటి తెలుసుకోవాలి కదా. కింద ఎవరెవరు ఏం చేస్తున్నారు అంటే మరీ కళ్ళు మూసుకుపోయి ఏమేం చేసుకున్నా నాకు తెలియదు అని చెప్పేసి అంటే అది ఇన్ఎఫిషియన్సీ. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు అతను ఇంత తినేశాడు అని చెప్పేసి బయటకు వచ్చినప్పుడు మరి వాళ్ళ మీడియాలో కూడా అట్లాగే ప్రొజెక్ట్ చేయాలిగా. పాపం జగన్మోహన్ రెడ్డి పిఏ జగన్ పేరు చెప్పేసి జగన్ వాడేసుకొని ఇలా తినేశాడు అని చెప్పేసి వాళ్ళు వేయొచ్చు కదా. అసలు కనీసం జగన్ పిఏ అని వాళ్ళు కనీసం వార్తా కథనం రాయడానికి కూడా ఇష్టపడట్లేదు అని అంటే ఇక దీనిని బట్టి అర్థం చేసుకోండి, అమ్మో మాకేం సంబంధం లేదు అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేయాలనుకుంటున్నారా? ఏం చేయాలనుకుంటున్నారు? సో ఈ ప్రకారంగా కె నాగేశ్వర రెడ్డి అనే వ్యక్తి నిజంగా అంత టాలెంటెడ్ అయితే అతని చేత ఓరియంటేషన్ క్లాసులు ఇప్పించేసేయండి ఇండియా మొత్తం, ముందు ఏపీకి ఇప్పించేయండి. ఏపీకి ఇప్పించేసి ఎవరెవరైతే పాపం
ఆదాయం తక్కువ లేకుండా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కదా మన రాష్ట్రంలో. ఆ రకంగా కనుక అతను ఓరియంటేషన్ ట్రైనింగ్ ఇచ్చేస్తే అందరూ కూడా కోటేశ్వర్లు అయిపోతారు. ఇంక ఈ బటన్ నొక్కుడు కార్యక్రమంతో పని ఉండదుగా. ఓహో, ఒకవేళ బటన్ నొక్కుడు కార్యక్రమంతో పని లేకపోతే జగన్మోహన్ రెడ్డితో పని ఉండదని చెప్పేసి అతనితో ఒకవేళ క్లాసులు ఇప్పియాలని వద్దంటారేమో. వీళ్ళ దగ్గరే ట్రైనింగ్ తీసుకోవాలి. ఎందుకంటే మనం చూసాం, ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఆయన బొల్లా బ్రహ్మనాయుడు, ఆయన 1000 కోట్లు అంటే ఆ రేంజ్కి తగ్గట్టుగా మనం సంపాదించుకోవాలనుకున్నారా ఏంటి? ఇక్కడ ఈయనకేమో పక్క స్టేటు, ఇది బొల్లా బ్రహ్మనాయుడికి. ఈయన ఎంత దోచేసినా ఇక్కడేమో మా తెలంగాణ అనేవాళ్ళు కూడా నోరు తెరవరు. మరి ఆ ఇంటర్నల్ డీలింగ్స్ ఏంటో. మరి కేఎన్ఆర్కి వచ్చేసేమో అనేక చోట్ల ఇప్పుడు మామూలుగా మల్టీనేషనల్ కంపెనీలు ఉంటాయి, మంచి మంచి కోర్ క్యాపిటల్ సిటీస్లో ఆయా కంపెనీలు ఉంటాయి అన్నమాట, బ్రాంచెస్. ఆ తరహాలో మనోడికి వైజాగ్, తిరుపతి, ఇలాగే విజయవాడ, తాడేపల్లి, ఇలా ఎక్కడికక్కడ మనోడు హైదరాబాదు ఫ్లాట్లట ఆ రకంగా దోచేశారు. సో మరి ఇంత టాలెంటెడ్ పర్సన్స్ అందరూ కూడా ఎక్కడ ఉంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కోలోనే దొరుకుతారు. ఇక్కడ ఇంకెక్కడ దొరకరాళ్ళు. ఎందుకంటే అప్పుడు దాకా వాళ్ళకి పాపం సంపాదించుకోవడానికి కానీ ఆ తెలివితేటలు ఉండవు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అన్ని తెలివితేటలు వచ్చేస్తాయి, ఎక్కడ లేని తెలివితేటలు అన్నీ వచ్చేస్తాయి. మరి ఆ తెలివితేటలు కంటిన్యూ అవ్వాలిగా. 24 తర్వాత కూడా పాసిబిలిటీ ఉండదా? ఇదిగో ఇప్పుడు ఆ తెలివితేటలు తెచ్చిన తిప్పలే ఇప్పుడు ఈ పరిస్థితి. సో అది ఎక్కడ నుంచి ఏ స్థాయికి ఎదిగారు, ఎలా వచ్చింది ఏంటి? ఇలా వీరొక్కరే కాదు, ఆయన చిత్తూరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు కదా విజయానందరెడ్డి, ఆయనకి సంబంధించింది కావచ్చు. ఇలా మొత్తం ఎక్కడికక్కడ ఎంత 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 చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి, ధనంజయ రెడ్డి. మీరు గమనించండి, ఈ కల్తీ చదరంగం ఒక విధంగా చెప్పాలి అంటే ఎక్కడ చుట్టుప్రక్కల ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది దాదాపు అందరికీ వచ్చినాయి. ఇప్పుడు చుట్టూ మునిగిపోయింది అనుకోండి, మధ్యలో ఒక ఇల్లు మాత్రమే ఉంది మునక్కుండా. కానీ ఎటు వెళ్తారా ఇంట్లో వాళ్ళు? ఎటన్నా వెళ్ళడానికి స్కోప్ ఉంటుందా? చివరికి పరిస్థితి ఏంటి అంటే ఆ ఇల్లు కూడా మునిగిపోయే పరిస్థితి వస్తుంది. ఇంకంతకంటే ఆప్షన్ ఉండదు. ఒకవేళ మునగకపోతే అది అలాగే ఉన్నా ఉపయోగం ఉండదు. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఉందనుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు ధనంజయ రెడ్డి కావచ్చు, వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, రాజ్ కేసిరెడ్డి కావచ్చు, అందరికీ వచ్చేసినాయి నీళ్ళు. మిథున్ రెడ్డి, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, పరోక్షంగా పదవులు అనుభవించిన వాళ్ళు, అలాగే పిఏలుగా చేసిన ఇప్పుడు కేఎన్ఆర్ లాంటి వాళ్ళు అందరికీ చుట్టుముట్టినాయి. ఇక రేపో మాపో తాడేపల్లి వెళ్ళబోతుంది, ఇది మాత్రం పక్కా అని చెప్పేసి అంటూ ఉన్నారు. అది ఎంతవరకు సాధ్యపడుద్ది, ఏం జరుగుతుంది అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. సో ఇవాళ ఆ కేఎన్ఆర్ అనే వ్యక్తి ఈ రకమైన పరిస్థితి ఎంత దోచేశారో అంటే ఎంత అల్టిమేట్ టాలెంట్ గలవాడో అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ దాదాపుగా 1500 కోట్లట. ఒక పిఏగా ఉన్న వ్యక్తి 1500 కోట్లు అంటే ఇక వాళ్ళ బాస్ ఎంత తిని ఉండొచ్చు అనుకుందాం. ఒకవేళ ఆయనకి తెలిసే తిన్నారా, తెలియక తిన్నారా, ఏం జరిగింది అని చెప్పేసి విచారణలో తేలుతుందిలేండి. ఇది ఎందుకంటే ఆషామాషి వ్యవహారం కాదు, అంత తేలిగ్గా పోయేది కాదు. ఇప్పుడు మామూలుగా మొన్న కూడా ఇంత జస్ట్ సాటర్డేనో ఎప్పుడు అనుకుంటా అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి అంటున్నాడు, మళ్ళీ లెక్కర్ లేదు, స్కాము లేదు, ప్రభుత్వం అమ్మేసింది అంటున్నారు. ప్రభుత్వం అమ్ముతుంది అనే ముసుగులా కదా చేసింది. అదేమంటే ప్రైవేట్ వాళ్ళకి అమ్మితేనే గ్యాంబ్లింగ్ జరుగుద్ది, డబ్బులు పోతాయి, లేకపోతే డబ్బులు స్వాహా చేస్తారు. ప్రభుత్వం అమ్మితే ఎలా ఉంటుందంటే పైగా డిజిటల్ మనీ ట్రాన్సాక్షన్ ఎక్కడ నుంచి వచ్చింది? యూపీఐ ట్రాన్సాక్షన్ ఎక్కడ ఉండి వచ్చిందా? ఇంకా ఏదో మసిపూసి మారేడుగా చేద్దామంటే ప్రజల అమాయకులు కాదు. అంబటి రాంబాబు గారు గుర్తుంచుకోండి, అక్కడ యూపీఐ ట్రాన్సాక్షన్ జరిగిందా లేదా అనేది ఇంపార్టెంట్. మరి అవి ఎంతవరకు జరిగినాయి ఏంటి, అసలు సేల్స్ ఎంత జరిగింది, డిస్టిలరీస్ నుంచి స్టాక్ పాయింట్కి ఎంత వచ్చింది, స్టాక్ పాయింట్ దగ్గర నుంచి షాప్ దగ్గరికి ఎన్ని వచ్చాయి, ఎంతమంది చేతులు మారినాయి ఏంటి? ఆ సీటెల్ సాఫ్ట్వేర్ అని ఉండేది, ఆ సాఫ్ట్వేర్ ఏం చేశారు, దాన్ని ప్రక్కన పెట్టేసి మాన్యువల్గా ఎందుకు ఆర్డర్స్ పెట్టారు? దీనికి సమాధానం చెప్పాలి. ముందు అంబటి రాంబాబు అసలు ఏం జరగలేదు అంటాడు. ముందు ఒకసారి ఆయన పిలిచి కనుక్కుంటే మీకు ఏం తెలుసు అని మరి ఎలా చెప్తున్నారు, ఎందుకంటే నాకు అర్థం కాలేదు అంటున్నాడు. కాబట్టి అర్థం కాని ఆయనకు కూడా అర్థమయ్యేలాగా ఏమైనా జరిగిందా ఏంటి? సో ఇలా అనేక రకాలైన స్పెక్యులేషన్స్, ఓ ప్రక్కన స్పెక్యులేషన్స్ అనడానికి కూడా స్కోప్ లేకుండా ఎవిడెన్స్తో ఉంటే ఇంకా అంబటి రాంబాబు లాంటి వాళ్ళు బయటకు వచ్చేసి ఆ రకంగా మాట్లాడుతున్నారు అంటే ప్రజలు అంత అమాయకులు అయితే కాదు రాంబాబు గారు.
మీకు అర్థం కాకపోతే ప్రజలకైతే క్లారిటీ ఉంది, ప్రజలకు అర్థమైంది. మీరు ఇంకా నాకు అర్థం కాలేదు ఇదేంటో ఇదేంటో అంటున్నారు, కానీ ప్రజలకైతే ఒక క్లారిటీ ఉంది, అర్థమైంది. సో మరి మీకేం అర్థమైంది ఈ కేఎన్ఆర్ దోపిడీ పైన? పైగా ఈ వెండి ఇటుకలు ఒక గోడలాగా మొత్తం పేర్చేసారా అన్న దానిపైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ల సెక్షన్ తెలియజేయండి. థ్యాంక్ యూ.